ప్రతి క్షణము చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఏ యోగ్యత లేని మనకు దేవుడు చక్కటి మరొకసారి దేవుని మందిరంలో గడిపే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన మాటలు ఏంటంటే, దేవుని మందిర ఆవరణంలో దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టము, ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టమండి. దావీదు భక్తుడు అలాగే వర్ణిస్తాడనమాట. నువ్వు నాతో ఉంటే ఆ సమయము కనిపించదు, నువ్వు నాతో ఉంటే చాలు ఏదైనా నేను సాధించగలనని భక్తుడు చెప్తాడు. అలాగే ఈ సమయంలో మనమందరము దేవుని మందిరం ఉండడము మనకు కూడా ఆశీర్వాదకరం. అయితే పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనములు దేవుని వాక్యము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనములు దేవుని వాక్యము ధ్యానించుకుందాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. చూడండి, ఇక్కడ ఈ గ్రంథకర్త ఎవరంటే అపోస్తులైన పౌలు. ఈ గ్రంథకర్త ఎవరంటే ఈ గ్రంథాన్ని రచించింది అంటే రాసినది అపోస్తులైన పౌలు గారు. ఏ సంఘానికి రాశారంటే ఈ ఫిలిప్పీ సంఘానికి రాశారు. ఈ ఫిలిప్పీ సంఘము ఒక విధంగా చెప్పాలంటే సేవకులను చాలా చక్కగా చూసుకుంటేది. సేవకులను ఎట్లా చూస్తుందంటే ఆతిథ్యం వేయడంలో మన సంఘానికి కానీ ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు, మన ఇంటికి కొత్తవారు వచ్చినప్పుడు, మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వారికి ఆతిథ్యం ఇస్తామా లేదా? మనకు కలిగిన దాంట్లో వాళ్ళను తృప్తిపరచాలని ప్రయత్నం చేస్తాం. అయితే అపోస్తులైన పౌలు గారికి ఈ సంఘం అంటే చాలా ప్రేమ. ఈ సంఘం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన ఎంత ఇబ్బందులో ఉన్నప్పుడు, కలిమిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు ఈ సంఘము సహకారిగా వారికి ఆయనకు చేయుతను ఇచ్చింది. అందుకే ఆ సంఘానికి చెప్తున్నాడు. ఆ సంఘానికి చెప్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని మరలా చెప్తున్నాడు. ఆనందించుడి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనము ఎల్లప్పుడూ ఆనందిస్తామా? ఆనందించలేమండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఎల్లప్పుడూ ఆనందిస్తారు. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ దైవ సేవకుల దగ్గరికి రావడము, లేకుంటే వాళ్ళకి ఫోన్ చేయడము, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, మాకు బాగలేదు, మేము ఆసుపత్రిలో ఉన్నాం అని రకరకాలుగా కారణాలు చెప్తూ మనం ఆ సమయంలో దేవా నీవే నాకు దిక్కయ్యా, మరెవ్వరూ లేరు అంటే అది తప్పని కాదు. ఆ సమయంలో మన బాధనంతా కక్కేస్తున్నాం. మన బాధనంతా దేవా, దావీదు కీర్తనాకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కనులెత్తు చూచుచున్నాను, నాకు సహాయము నీవేనయ్యా, ఎవ్వరూ ఆదుకునేవారు లేరు అని మనకు కూడా దీనస్థితిలో, లేమిలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఏదైనా శోధనలో ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థనలో మోకరించి ప్రార్థించుకుంటాం. ఆ సమయంలో ఎవరు చూడకుండా కన్నీటితో ప్రార్థిస్తుంటాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉదయం మనం వర్తమానంలో విన్నాం సేవకుల ద్వారా. ఇప్పుడు భర్త మారి భార్య మారలేదనుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. భర్త మారకుండా భార్య మాత్రమే మారితే ఆ ఇంట్లో చాలా, ఎప్పుడు అన్నం పెడతాడో తెలియదు, ఎప్పుడు అన్నం పెట్టడానికి రమ్మంటాడో తెలియదు, ప్రార్థనకి వెళ్ళే టయానికే పని చెప్తాడు. ఆ వేదన ఎట్లా ఉంటుంది? ఇక్కడ పరిశుద్ధంగా ఆమె సన్నిధిలో గడిపెళ్ళింటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాతే ఇంకా వినరాని మాటలన్నీ వినాలి. ఎంతో శోధన చూడండి. అంటే అప్పుడు భర్త నిద్రించిన తర్వాత ఆమె మోకాళ్ళ లొంగి, అంటే వినయ విధేయత గల స్త్రీలు, గుణవతి అయిన స్త్రీ గురించి సామెతల గ్రంథంలో మాట్లాడతాడు కదా. భర్త నిద్రించిన తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుంది?
కన్నీటితో, వేదనతో దేవుని దగ్గర మోకరిస్తే ప్రార్థిస్తారు. దేవా, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం. అట్లా ఈ అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారంటే, అయ్యా, బాధ ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు. బాధ ఉన్నప్పుడు సహజంగా మనము మన ఇంటికి దైవ సేవకులను పిలిపించుకుంటాము, ప్రత్యేకంగా వారితో ప్రార్థన చేయించుకుంటాం. అయితే అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఆనందించడం అంటే ఇక్కడ మనకు ఈ వచనం చదివినప్పుడు మనకు అర్థం కాదు. ఏంటి ఆనందంగా ఉండాలంటే? ఈ రోజులలో ఎవరు ఆనందంగా అంటారు? తినడానికి తిండి లేదయ్యా, ఎట్లా ఆనందంగా అంటాం? కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉద్యోగాలు లేవు, వివాహాలు లేవు, గృహాలు లేవు అని మన బాధలన్నీ ఉన్నాయి. అంటే మనిషి రీత్యా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు మరి ఎట్లా ఆనందంగా ఉంటాం మనం? లోపలేమో ఆ బాధ, ఆ వేదన, ఆ స్ట్రెస్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ ఆనందంగా ఉండగలమా? అయితే అపోస్తులైన పౌలు ఈ సంఘాన్ని ఉద్దేశించి, ఈ సంఘానితో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకమునందు కాదు. మనకు మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆనందపడతాం. ఎన్ని రోజులు? కొన్ని రోజులే ఆ ఇంటిని చూసి. మనకు వివాహం అయిందనుకోండి, భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య ఆనందపడతారు. ఎన్ని రోజులు? కొన్ని రోజులే. మనకు పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలను బట్టి ఆనందపడతాం. ఎన్ని రోజులు? కొన్ని రోజులే. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ మాట పౌలు చెప్తా సాధారణంగా చెప్పలేదు, ఆయన అనుభవించి. మనము బైబిల్లో ఏ వచనము తీసుకున్నా, ఏ లేఖనము తీసుకున్నా అనుభవపూర్వకంగా. ఎందుకంటే అపోస్తులు చెప్పారు కదా, మేము కన్న వాటిని, విన్న వాటిని మాత్రమే బోధిస్తున్నాము. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడని మేము ప్రకటిస్తున్నాము, అందుకు మేము సాక్షులము. అంటే వారు అనుభవపూర్వకంగా, అంటే వారు ఏదైతే నమ్మారో, ఏదైతే అనుభవించారో ఆ మాటలే మనకు చెప్తున్నారు, సంఘానికి చెప్తున్నారు. ఊరికే చెప్పడం లేదు. వాళ్ళు ఊరికే చెప్పరు కదా, ఊరికే చెప్పడం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కింద మనము 11వ వచనానికి వస్తే, ఆహా, ఈ సందర్భంలో కూడా ఈ మాట చెప్తారా అనిపిస్తుంది మనకు. 11వ వచనం చూడండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. చూడండి, అదే అన్నమాట పాయింట్ ఇక్కడ. మనకు ఆ వచనం సాధారణంగా చెప్తే అర్థం కాదు. ఏంటయ్యా మీరేంటి పాస్టర్లు మతలు చెప్తారంటారు కదా. పౌలు కూడా అలా అంటుకుంటారేమని పౌలు తన యొక్క అనుభవాలు, తన యొక్క స్థితి కూడా వివరించారు వాళ్ళకు. ఎల్లప్పుడూ అంటే ఏ స్థితిలో ఆనందించాలంటే మనకు తృప్తిలోనే కదా మనం ఆనందించేది. కష్టంలో ఎవరైనా ఆనందపడతారా? దుఃఖంలో ఎవరైనా ఆనందపడతారా? వారికి కావలసినది దక్కినప్పుడు, వారు పొందుకోవాల్సినవి పొందుకున్నప్పుడు, వారు సేఫ్ జోన్లో ఉన్నప్పుడు, తృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందిస్తారు. ఇప్పుడు పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ భయపడద్దు, ఏం కాదులే, ఆనందపడు అంటే ఆమెకు ఎట్లా ఉంటుంది? చెప్పే వాళ్ళకు చెప్పెళ్ళిపోతారేమో, కానీ నిత్య జీవితంలో ఆమె అనుభవించే వేదన ఆమెకు దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు ఆ వేదన. ఎందుకంటే ఆమె అనుభవిస్తుంది, ఆమె ఆ ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తుంది. అలాగే అపోస్తులు ఊరికే చెప్పలేదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని చెప్తున్నారు. అయ్యా మీకు శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మీకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, మీ అవసరాలన్నీ తెలుసు. మేము కూడా ఇవి అనుభవిస్తున్నాం, మేము కూడా
అనుభవిస్తున్నామని చెప్పి ఇక్కడ 11వ వచనం నుంచి చెప్పుతూ వస్తున్నాడు. నేను నేర్చుకున్నాను కలిమిలో ఎలా ఉండాలి, లేమిలో ఎలా ఉండాలి, కలిమిలో ఎలా ఉండాలి, లేమిలో ఎలా ఉండాలి అని చెప్తూ ఇంకా కొన్ని రెఫరెన్స్లు మనం గమనిస్తే మత్తయి సువార్త 6:31 చూడండి. మత్తయి సువార్త 6:31 చూడండి. అక్కడ తిండి గురించి ఒక మాట ఉంటుంది. సహజంగా అందరం ఈరోజు కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింతపుడి అన్నిటి విషయమై విచారం. ఇక్కడ చూడు, కాబట్టి చూడండి అక్కడ, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమై విచారించు. మనము రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుంటాం. మన ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ మరలా ఎందుకు మనం అనుదిన ఆహారము? ఇప్పుడు బియ్యం ఉంటాయి, బ్యాళ్ళు ఉంటాయి, దానికి సంబంధించిన ఆహారానికి సిద్ధపరిచిన అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మా అనుదిన ఆహారం మాకు అంటే నీ ఎదుట పళ్ళెంలో పెట్టుకున్న గిన్నెలో పెట్టుకునే ఆహారం నోటిలో వెళ్ళేంత వరకు కూడా నీకు నమ్మకం లేదండి. నిద్రించిన వారు నిద్రించినట్లే మృతులవుతున్నారు, నడుస్తున్నవారు నడుస్తున్నట్లే మృతులవుతున్నారు, పరిగెత్తుచున్నవారు పరిగెత్తుచున్నట్లే మృతులవుతున్నారు. లేదు ఈ కాలంలో. ఆమె వంట తృప్తిగా తినాలని భోజనం సిద్ధపాటు చేసుకుంటుంది, ఎదురుగా పల్లెంలో భోజనం పెట్టుకుంటుంది. ఆ ఆహారం నోటిలో వెళ్ళేంత వరకు నమ్మకం లేదు, నేను తృప్తిగా తినగలనా అని. అంటే ఈ రోజుల్లో చాలామంది ఈ ఆహారం నిమిత్తము చాలామంది ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలని విచారం చేస్తుంటాడు. ఆ మాట చెప్తూ అక్కడ చెప్తున్నాడంటే వీటి విషయము అన్యులు ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు రోజు రేపేం చేయాలి, రేపేం చేయాలి, రేపేం చేయాలంటుంది. కానీ విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకేం కావాలో ఆయన సమస్తము ఇస్తాడు. అలాగే ఆ వచనం కూడా చెప్తాడు 32, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులన్నీ చింతించును, ఏనాటికి ఆనాటికి. ఈరోజు నిజంగా చాలామందికి తినడానికి తిండి లేదు. చాలామందికి తినడానికి మనము 3 పూట్ల తృప్తిగా మన కడుపులోకి ఆహారం వెళ్తుందో కానీ చాలామందికి లేదు. కొందరు తిండే వారు అన్నాన్ని దైవంగా భావిస్తారు. ఎందుకంటే అన్నదానం చేస్తే దేవునికి సేవ చేసినట్లుగా ఆకలిగిన వారికి అలా లోక సాంప్రదాయాలను బట్టి వారు చేస్తూ ఉంటారు. అంటే వారి కడుపే వారికి దేవుడిగా ఉంటుంది. అది కూడా మంచిదే కొంతవరకు, వారిని అలసిన వారిని ఆకలిగిన వారికి సేద తీర్చడము, ఆహారం ఇవ్వడం మంచిదే. అయితే ఇక్కడ భక్తుడు సెలవిస్తూ మనకైతే ఆ దిగులు లేదు కదా, మనకైతే ఆ దిగులు లేదు. ఏ దినానికి ఏం కావాలనో రేపటి గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయనకు తెలుసు. వీటి విషయంలో అన్యులు బాధపడతారు కానీ క్రైస్తవులుగా విశ్వాసులుగా మనము దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనకు ఒక వాగ్దానం ఉంది. ఆయన ఏమన్నాడంటే, అడవిలో సింహపు పిల్లలైన ఆహారము కొదువగా ఉండునేమో కానీ నా పిల్లలకు నేను, ఎంత చక్కటి మాట చూడండి, అడవిలో సింహపు పిల్లలకైనా ఆహారము కొదువ ఉంటుందేమో కానీ నన్ను నమ్మిన నా పిల్లలకు నేను, ఆ మాట ఉంటుంది. రెఫరెన్స్ గుర్తులేదు, ఆ మాట ఉంటుంది. ఎంత ధైర్యం చూడండి. అడవికంతా సింహము రాజు అయినప్పుడు ఆ రాజు పిల్లలకే ఆహారము తక్కువైనా కానీ నా పిల్లలకు మాత్రం నేను ఆహారము తక్కువ చేయను. ఆహారం విషయంలో అలా అన్నిటి విషయంలో. ఇంకా మనం ఒక విధంగా ఒక మాట చెప్పాలంటే ఈ అపోస్తులైన పౌలు గారు చాలా ఇంకా ఇంతకు మించి దీనస్థితి ఉండదు అనే స్థితి వరకు కూడా ఆయన అనుభవించాడు. ఎందుకంటే ఆయన చెప్తూ అంటాడు, దేవుని నిమిత్తము మేము సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాము. సమస్తాన్ని, ఈ లోకాన్ని అంతా దేవుని ముందర
పెంటతో సమానమని వదిలిపెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్తను చూడండి, మనం వదిలేస్తామా? అట్లా మనం వదిలేస్తామా? మన యొక్క దైనందిన జీవితంలో మనం ఏది వదిలిపెట్టము, కానీ దేవుడు అన్నీ మనకి ఇవ్వాలనుకుంటాం. అన్నీ మనకు ఆ త్యాగం ఉందా? వాస్తవంగా నేటికి ఆహారం తినని దైవ సేవకులు ఉన్నారు. వారు తినకపోయినా వారి విశ్వాసులను చూసి ఆనందపడుతున్నారు. వారి విశ్వాసం చూసి ఆనందపడుతున్నారు. ఎందుకంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను తినని దినాలు కూడా ఉన్నాయి, నిద్రపోని దినాలు ఉన్నాయి. ఇంకొక మనం ముందుకెళ్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనము. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిబంగరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీ కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రయాసం ఉందంట, రెండవ మాట కష్టం ఉందంట, తరచుగా జాగరణములతోనూ, అంటే నిద్రలేని రాత్రులు. మన పెద్దలు అంటారు కదా, ఏదో పండగలకు పబ్బాలకు జాగరణ చేస్తున్నామని, నిద్రపోకుండా ఆయన గడుపుతున్నాడంట. ఆకలితో, తరచుగా ఉపవాసముతో, చలితోనూ దిబంగరత్వంతోనూ ఉంటుంది. చూడండి వారు ఎలా ఉన్నారు, కష్టాలతో ఉన్నారంట, ఆహారము లేక ఉన్నారంట, నిద్ర లేక ఉన్నారంట, చలిలో ఉన్నారంట, దిబంగరత్వం అంటే బట్టలు లేకుండా ఉండాల్సిన సమయము. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఇక్కడ నిలబడి దైవ సేవకులు ఒకసారి చెప్తూ, సేవ ప్రారంభంలో నెమలిదిన ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి అంటే పెద్దలు ఈయన మత్తయ్య గారు అన్నదని మత్తయ్య అన్న వాళ్ళిద్దరూ పరిచర్యకి వెళ్తే అక్కడ వారు సేవ అయిపోయిన తర్వాత, పరిచర్య అయిపోయిన తర్వాత వారి అంటే బస అంటే వారికి వసతి ఏర్పాటు చేయలేదంట. వాక్యం అయితే ఇన్నారు, వెళ్ళిపోయారంట. చలికాలం అంట, ఆ బేస్మట మీద ఏదో పనుకున్నారు. వాళ్ళ వస్త్రాలు కూడా ఆ తల కింద పెట్టుకోవడానికి లేదా కప్పుకోవడానికి ఆ చలిలో అంటే మేబీ ఆ షర్ట్లు అట్లా ఇప్పుకొని ఉండడానికి. చూడండి చలి కదా, ఎప్పుడు తెల్లారుతుందంటే ఇప్పుడు వెళ్తామంటే అక్కడ బస్సులు లేవు, ఉదయం వరకు అంటే ఆ చలి అనుభవించాల్సిందే. సామాన్య విశ్వాసులుగా మనము ఇట్లాంటి స్థితిలో ఉన్నామా? వాళ్ళు తినకపోయినా వాళ్ళు ఏం చెప్తారంటే సేవకులు అంటే విశ్వాసులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని, లేదా మా ఉపవాసం ఉన్నామని చెప్తారు. నేను చాలామందిని చూసా దైవ సేవకులను. కొందరు నామోసిగా పిలుస్తారు, పెట్టరు, తిందరయ్యా అంటారు. పిలుస్తారు నామోసిగా, ఇంట్లో ఏముండదు, లేకుంటే వాళ్ళు మళ్ళీ అంటారు ఆయన ముందరనే ఏముండాలి భయపడని, చిందురాని పిలిచిన ఆమెనే మళ్ళీ అంటుంది ఏముండాలి ఇప్పుడు అది అని. ఆయన ఎమ్మడి అంటాడు ఉపవాసం ఉండాలి ఏమని. వారి ఆకలి కడుపును సహితము. ఈ విధానమంతా అపోస్తులైన పౌలు అనుభవించి సంఘానికి అనగా ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్తూ మనకు కూడా ఆ అనువర్తం చేసుకోవాలి, మనం కూడా ఆపాదించుకోవాలి, మనం కూడా మన సేవకులను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. కామన్గా ప్రార్థన చేసుకోండి మా ఏం కాదని పాస్టర్లు చెప్తుంటే మనకు అర్థం కాదు. వాళ్ళు అన్నీ అనుభవించుంటారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఉండడానికి ఇల్లు లేక, ఎన్నో త్యాగభరితమైన జీవితంలో వాళ్ళు ఏం కోరుకుంటారంటే నేను ఎంత వేదన అనుభవించినా నేను చెప్పే సువార్త వలన ఒక్క పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే చాలనేది వాళ్ళ శ్వాస, వాళ్ళ ధ్యాస. అదే పరమ ధ్యేయంగా పెట్టుకొని వారు నడుము బిగించుకొని ముందుకెళ్తుంటారు.
ఒక యేసుక్రీస్తును అనుసరించి నడుస్తున్న వ్యక్తి ధ్యేయం అదే. ఆయన కూడా కరిగిపోతూ, ఇప్పుడు కొవ్వొత్తి చూస్తే అది కరిగిపోతూ మనకు వెలుతురునిస్తుంది, కరిగిపోతూ యేసుక్రీస్తు కూడా ఆయన మరణిస్తూ మనకు జయ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మరణిస్తున్నాడు, మనందరినీ ఆ మరణంలో నుంచి లేపాడు, పాపంలో నుంచి లేపాడు, ఆ పాపం నుంచి పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు. దైవ సేవకుల గురించి అంతే. ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోవాలంటే అనౌన్స్మెంట్ చేస్తారు, విశ్వాసులు ఎవరి ద్వారాలో వాళ్ళు ఉంటాము, కానీ ఆ కార్యక్రమం భరాయించాల్సింది ఎవరు? స్థానిక సేవకుడే కదా. కొన్ని సందర్భాలలో ఇంకొక మాట కూడా అన్నాడు, అన్న ఈ సేవా జీవితం ఎంత భారమైనా కూడా నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను, ఎంత కష్టం వచ్చినా చాలా రోషంతో నేను చేస్తున్నాను అని ఇంకొక మాట అన్నాడు. దేవుడు నాకేం పని ఇచ్చినాడు, ఇప్పుడు కూడా నేను బెల్దారి పని చేయగలను, ఇప్పుడు కూడా. ఎస్, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము పని చేస్తే మా సమయము పని మీద వెళ్తుంది. ఆ సమయాన్ని సువార్తగా భావించుకోవాలి, ఆ సమయంలో సువార్త చెప్పాలి, సంఘాన్ని పోషించుకోవాలి, సంఘాన్ని అభివృద్ధి చెందాలని ప్రతి నిమిషము వారు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రార్థనతోనే ప్రయాణం చేస్తూ అడుగులేస్తూ ఉంటారు. ఇక్కడ అపోస్తులైన పౌలు ఆ సంఘానికి చెప్తూ, నా వేదనంతా అనుభవించాను, మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారబ్బా, నాకు చాలా సపోర్ట్ చేశారు, మీరు కూడా ఈ స్థితి కలిగి ఉండండి, మీరు కూడా ఈ స్థితి కలిగి. దేవునికి సమస్తము తెలుసు. అక్కడ 6వ వచనం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చెప్పాలంతే. మన దగ్గర ఉన్న గొప్ప నిధి లేదా ఆయుధం ఏంటంటే ప్రార్థనే. ఇప్పుడు డబ్బున్న వానికి ఏం చూసుకొని గౌరవం వస్తుంది అంటే భయం లేకుండా ఉంటాడంటే మన దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బ్యాంకులో ఇన్ని ల్యాక్స్ ఉంది, ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత పొలం ఉందని ఆ ధైర్యం అనమాట అతనికి. ఎంత ఇబ్బంది వచ్చినా కూడా, ఎంత కష్టం వచ్చినా నాకు పర్వాలేదులే, నాకు తినడానికి దండిగా ఉంది, కొట్లలో ధాన్యం ఉంది, విస్తారంగా సంపాదించుకున్నాను. కానీ ఒక క్రైస్తవ విశ్వాసికి ప్రతి ఒక్కరికి ధైర్యం ఏంటంటే ఒక ప్రార్థన. నేను ప్రార్థిస్తే నా తండ్రి చేయగలడు అనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నీకు ఏది అత్యవసరమో దేవునికి తెలుసు. నువ్వు అడగకపోయినా ఇస్తా అంటున్నాడు. నువ్వు అడగకపోయినా, నువ్వు ఒకవేళ అడిగిన వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు. నువ్వు అడగకపోయినా ఇస్తాను, అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యముగా. నా జీవితంలో నేను చాలా తినడానికి తిండి లేని స్థితిలో నుండి ఈ బీసీ కాలనీ ప్రాంతానికి వచ్చినప్పుడు తినడానికి తిండి లేదు. నా భార్య గర్భవతి, తినడానికి తిండి లేదు, గర్భవతిని కూడా అట్నే పచ్చిపెట్టినా అని ప్రార్థన చేసుకునేవాడిని. దేవుని కృపను బట్టి నాకు ఈరోజు ఒకరికి ఇచ్చే స్థితిలో నన్ను నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి విశ్వాసి జీవితంలో ఈ ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఆ ఈక్వల్గా సంతోషం కూడా ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు, గడాంధకారములో నేను ప్రవేశించినప్పటికీ నేను భయపడను. ఎందుకు? ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. మనకు ఆ ధైర్యం ఉండాలి. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆయనకు తెలుసు నీకేం కావాలో, ఆయనకు తెలుసు నీకేం కావాలో ఆయనకు తెలుసు. నీ యొక్క ఓర్పు, నీ యొక్క సహనానికి చిన్న శాంపిల్ టెస్ట్ మధ్యాహ్నం మనం వాక్యంలో విన్నాం. నశించిపోయే ఈ యొక్క సువర్ణానికే అగ్ని గంధకములో అంత పరీక్ష. దానికి విలువ కావాలంటే ఆ అగ్నిలో మండాలి సువర్ణము. తుదకు ఏమైపోతుంది? ఇది నశించిపోయేదే. దానికే అన్ని టెస్టులు, అన్ని పరీక్షలు, అంత వేడిమి గల అగ్నిలో అది మెరిస్తే, అది కరుగుతే దానికి విలువ. మన విశ్వాస జీవితం కూడా సేమ్ అప్లికబుల్. పేతురు గారు ఆ ఉద్దేశంతో చెప్పారు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవద్దు, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా చింతించవద్దు. నీ తండ్రికి అన్నీ తెలుసు, నీ తండ్రికి అన్నీ. ఈ బైబిల్లో మనకు ఎన్నో మాదిరికరమైన పాఠాలు చూపించాడు కదా. ఇంకా మనం ముందుకెళ్తే
యోబు గారి గురించి వింటే ఎంత చక్కటి మాట. నీవు నేను ఆ స్థితిలో ఉంటే ఎలా స్పందించగలము? బైబిల్ చదువుతున్నప్పుడు అండి, ఒక భక్తుని గురించి మనము చదువుతున్నప్పుడు అక్కడ ఏం చేసుకోవాలంటే, నేను ఆ స్థానంలో ఉంటే ఎలా ప్రవర్తించగలను అనే క్వశ్చన్ మార్క్ వేసుకుని చదివితే మనకు ఇంకా ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ యోబు ప్లేస్లో నువ్వు నేను ఉన్నావు అనుకోండి, ఎట్లా ఎదుర్కొంటాం? ఒకవేళ డౌన్ అయిపోయినాం అనుకో, దేవా నేను డౌన్ అవుతున్నా, నేను ఎదగడానికి నాకు శక్తినివ్వు, ఓపికనివ్వు, సహనాన్నివ్వు అని ప్రార్థన చేసుకోవాలి. అందుకే భక్తుని జీవితం మాదిరికరంగా ఆయన అన్నాడు, ఆయన భార్యతోనే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. ఏం తీసుకొని వచ్చాను నేను ఈ లోకంలోనికి? నేను దిబంగరిగానే వచ్చాను. దిబంగరిగానే అంటే వస్త్రాలు లేకుండా తల్లి గర్భంలో నుంచి నువ్వు నేను ప్రతి ఒక్కరము పిండము శిశువై బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? దిబంగరతతోనే వస్తుంది. మనం పాడిగట్టి ఆ సమాధిలో పండబెట్టినప్పుడు కూడా అంత చక్కటి ఉపోద్ఘాతాన్ని మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా మనకు బలం కోసం ఒక చిన్న రెఫరెన్స్ చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి, 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి లాస్ట్ వరకు. ఒక్క నిమిషం నేను చూస్తాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలులు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుకు. యెహోవా కోసం ఎదురు చూసే వారికి నూతన బలాన్ని ఇస్తాడంట. నూతన బలాన్ని ఇస్తాడంట. నూతన మీకు ఎప్పుడైనా చూడండి, మనం ఆకలిగా ఉన్నప్పటికీ మనం యేసుక్రీస్తు రక్షణ గురించి మన మిత్రునితోనో స్నేహితునితోనో బంధువులతోనో గడిపినప్పుడు, లేకుంటే ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు ఈ ఆకలి ఏమి ఉండదు, కనిపించదు. మనకు ఇంకా బలం వస్తుంది, ఎనర్జీ వస్తుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఏం కాదు అనే హోప్, ధైర్యము, విశ్వాసం మనకు ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈ మాట అంటూ, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు. ఆ మాట చెప్తూ, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు. ఈ మాట నేను ఈ పక్షిరాజు అనే మాట ఎందుకు మాట్లాడినాడు అని అబ్జర్వ్ చేసినప్పుడు, లోకంలో ఈ పక్షి గద్ద అనుకుంటా, ఆ పక్షి ఆయుసు ఒక 70 సంవత్సరాలు అనుకుంటే, అది ఒక 40 ఏళ్లకు లేదా ఒక 50 ఏళ్లకు ఆ గోర్లు ఆ రెక్కలు అన్నీ ఊడిపోయి మరణాదశకు చేరుతుందంట. దాని లైఫ్ ఎంతవరకు ఉంది? 70 ఏళ్ళు. కానీ అది ఇప్పుడు ఏ వయసులో మరణించాలనుకుంటుంది? 50 ఏళ్ళు, 40-50 ఏళ్ళు. అంటే దానికి జీవించడానికి ఇంకా టైం ఉంది, బ్రతకడానికి అవకాశము ఉంది. కానీ ఆ గోర్లు పెరగడము, ఆ వయసు రావడము, ఎగరలేకపోవడము, ఆ రెక్కలు అవన్నీ, ఆ ముక్కు పెరగడము, ఇవన్నీ చేస్తుందంటే తను ఎగరకుండా ఆపుతుందంట. అంటే తన యొక్క శరీరమే బలహీన పడిపోయి, ఇంకా నీ లైఫ్ ఇంతే, ఇంకా చనిపోతే బాగుంటుంది నువ్వు అనే విధంగా దాన్ని కృంగుబాటు చేస్తుందంట. కానీ అది కొండ చర్యల్లోకి, అంటే కొండ గృహంలోకి పోయి ఆ గ్రద్ద, ఆ పక్షిరాజు అనేది వెళ్ళి ఆ బండకు లేదా ఆ కొండకు ఆ ముక్కంతా పొడుస్తుందంట. ఆ రెక్కలన్నీ పెరికేసుకుంటుందంట. ఆ గోర్లన్నీ పెరికేసుకుంటుందంట. అన్నీ పెరికేసిన తర్వాత మరల నూతన బలం వస్తుందంట. నూతన బలం వచ్చి మునుపటి కంటే అత్యధికముగా వేగముతో, అత్యధికమైన ఎత్తుతో ఎగురుతుందంట ఆ పక్షి. ఆ పక్షికున్న లక్షణం అదంట. ఆ పక్షికున్న అంటే అది బలహీనపడిపోయినప్పుడు ఇంకా ఇంతే నా జీవితము అని ముగించుకున్నప్పుడు ఆ పక్షి ఏం చేస్తానంటే, ఎవరు చూడని ప్లేస్లోకి, కొండ చర్యలోకి, కొండలోకి వెళ్ళి, కొండ గురువులకి, ఆ కొండ బండకు
ఆ ముక్కును, ఆ గోర్లను, రెక్కలన్నీ పీకేసుకుంటుందంట. ఆ ముక్కంతా పొడిచేసి ఆ ముక్కంతా ఊడిపోతుందంట. మరలా నూతన రక్తంతో, నూతన బలంతో, నూతన శరీరముతో పుంజుకొని మునుపటి కంటే అత్యధికముగా వేగముతో, అత్యధిక శక్తితో జీవిస్తుందంట. అందుకేనేమో భక్తుడు ఆ మాట ఇక్కడ రాసించాడని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ సృష్టి, ఈ రాసిన గ్రంథకర్తలు ఈ సృష్టిని అంతా అబ్జర్వ్ చేసినారండి వాళ్ళు. అంటే ఏ జంతువుల నుంచి మనం ఏ పోలికలు తీసుకోవాలి, పాము నుంచి ఏం గ్రహించాలి, నక్క నుంచి ఏం గ్రహించాలి, కాకి నుంచి ఏం గ్రహించాలి, గద్ద నుంచి ఏం గ్రహించాలి, కుక్క నుంచి ఏం గ్రహించాలి అని, పంది నుంచి ఏం గ్రహించాలి, ఈ జంతువుల గురించి అన్నీ భక్తులు చెప్పారు. ఉదాహరణకు పేతురు రాసిన పత్రికలకు వెళ్తే ఆ పందిని, కుక్కను పోలుస్తాడు భక్తుడు, పోలుస్తాడు కదా. ఆ కుక్క తన వాంతికి తిరిగి కక్కుకిన తర్వాత మరలా ఎలా తీసుకోవడము, లేదా ఆ పందికి క్లీన్ అంతా చేసిన తర్వాత మరలా ఆ బురదలోకి వెళ్ళి వెళ్ళడం, అట్లా జంతువులు లేదా పక్షుల నుంచి కూడా మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి భక్తులు మనకు ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును. అలాగే మనము ఇబ్బందులో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మన లైఫ్ అది ముగింపు కాదు. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అప్ అండ్ డౌన్స్ జీవితం అంటేనే అది. జీవితం అంటేనే అది. ఏది శాశ్వతం కాదు. ఏది, ఒక రాజు దగ్గరికి ఒక భటుడు వచ్చి చాలా ఆనందపడుతుంటే ఆ రాజు ఆనందపడుతున్నాడంట. ఈ సమయంలో నీకేమనిపిస్తుందంటే ఆ భక్తుడు లేదా ఆ రాజు కింద పనిచేసే వ్యక్తి ఆ గోడకు ఒక మాట రాస్తాడంట, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం. ఆ రాజు ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు కదా, ఆనందంగా ఉన్నప్పుడు ఆ గోడకెళ్ళి చూస్తే ఇది శాశ్వతం కాదు. ఆనందంగా ఉన్నప్పుడు ఇది శాశ్వతం కాదంటాడు. ఏంది అంటే ఇది కొద్ది కాలమే అని. మరలా రాజుకు బాధ కలిగినప్పుడు ఆ గోడకెళ్ళి చూస్తాడంట, ఇది శాశ్వతం కాదు. ఓహో, దుఃఖం కూడా శాశ్వతం కాదా అంటే నెమ్మది అంటమాట. ఆ నెమ్మది వస్తా అంట. అంటే మన జీవితంలో కష్టం వచ్చినా అది స్థిరకాలం ఉండదు, కొంతకాలం వరకే. ఆనందం వచ్చినా కొంతకాలం వరకే. మనం నిత్యము ఆనందించేది ఎక్కడా? ప్రభునందు. అందుకే అపోస్తలుడైన పౌలు చివరిగా ఒక మాట చెప్తాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. చావైతే మనం కూడా అండి కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఈ బ్రతికేదానికంటే చనిపోవడమే మేలేమో అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనం కూడా కొన్ని శోధనలు ఎదుర్కోవాలి. మన పిల్లలను బడికి పంపిస్తున్నాం, పాఠశాలకు పంపిస్తున్నాం. ఆ పిల్లవానికి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎన్ని పరీక్షలు, అన్నీ దాటుకొని వెళ్ళాలి. అన్నీ లేదులే ఫెయిల్ అయినాడు 1st క్లాస్లో లేదా 2nd క్లాస్లో ఫెయిల్ అయినాడు, ఇంటి దగ్గర కూర్చోబెడతామంటే 10th క్లాస్ వరకు వెళ్తాడా? అంటే ఇవన్నీ నెగ్గుకుంటూ ముందుకెళ్ళి, ఇవన్నీ నెగ్గుకుంటూ విశ్వాస జీవితం కూడా అలాగే. పరీక్ష ఉంది, ఓర్పు ఉంది. ఒక లేఖనంలో ఉంటుంది కదా, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ, విశ్వాస, అలాంటిది. అంటే మనం కూడా విశ్వాస జీవితంలో చాలా పరీక్షలు వస్తాయి, కానీ అవి శాశ్వతంగా మనల్ని నూతనంగా ఉత్తేజింపడానికి, నూతన బలాన్ని ప్రసాదించడానికి అవి చిన్న పరీక్షలు. తేలికపాటి మధ్యాహ్నం లేఖనాల్లో కూడా మాట్లాడుతుంది. కొంతకాలం మీకు శోధనలు వస్తాయి, కొంతకాలం మీకు శ్రమ. అట్లాగే మనం కష్టం వచ్చినప్పుడు అవి శాశ్వతంగా భావించుకోవద్దు, లేదా దుఃఖం వచ్చినప్పుడు అది శాశ్వతంగా భావించుకోవద్దు, లేదా ఆనందం వచ్చినప్పుడు కూడా అది శాశ్వతంగా బాధించుకోవద్దు. కాబట్టి ఈ పౌలు గారి జీవిత విధానాన్ని బట్టి, లేదా ఈ అపోస్తుల జీవిత విధానాన్ని బట్టి, లేదా ఈ ఫిలిప్పీలో సంఘము ఎంత మాదిరి కలిగి జీవించింది, ఆయనకు ఎంత సపోర్ట్ చేసింది, వారికి లేని స్థితిలో కూడా ఆయనకు సపోర్ట్ చేసింది. ఆయనకు అందుకే ఎవరికి చెప్పని సంగతులు ఈ సంఘానికి మాత్రమే చెప్పాడు. బయటి సంఘానికి చెప్పని సంగతులన్నీ ఈ సంఘానికి చెప్పాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీరే నన్ను ధైర్యపరిచినారు, ఇప్పుడు బలహీనపడితే ఎట్లా? మనం కూడా ఎంత పెద్దలు అయినప్పటికీ కొన్నిసార్లు కృంగిపోతాము. పిల్లవాళ్ళే మనకు ధైర్యం చెప్తారు. అంటే దేవుడు వారి ద్వారా మాట్లాడిస్తాడు. దేవుడు వారి ద్వారా, డాడీ కృంగిపోవద్దు నువ్వు, మమ్మీ కృంగిపోవద్దు నువ్వు, ఏం కాదు, ఇదేం కాదు అంటే ఆ చిన్నారి పిల్లలు మాటలు చెప్తుంటే ఎంత సంతోషము, ఎంత ముచ్చటేస్తుంది. ఆ చిన్న పిల్లల మాటలకి అంత మనము ముచ్చటేస్తే
దేవుడు మన గురించి ఎంత చక్కటి ప్రణాళిక కలిగి మనతో మాట్లాడాలని ఆశపడుతుంటాడు. కాబట్టి మన యొక్క దైనందిన జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం కూడా జయించాలి. అందుకే ఒక మాట ఉంది, పరిశుద్ధులకు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారికి, పరిశుద్ధులకు నిందలు, శోధనలు, ఇంకా ఏంటి, నిందలు, శోధనలు, శ్రమలు, రైట్, నిందలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ వారు కృంగిపోరు, పడిపోరు, ఓడిపోరు. జాగ్రత్తగా గమనించుకోండి. పరిశుద్ధులకు నిందలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ వారు పడిపోరు, కృంగిపోరు, ఓడిపోరు. అట్లా బైబిల్లో అంత ధైర్యం ఇచ్చింది. అందుకే ఇంకొక మాట కూడా చెప్పాడు అనగానే బైబిల్లో మాట్లాడుతూ, నీతిమంతులు భిక్షమెచ్చుట నేను చూడలేదు. మరి నీతిమంతులనే అంత జాగ్రత్త చూసుకుంటే ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా పిలువబడిన వారికి మనకేం తక్కువ చేస్తాడు? ఇంకొక మాట చెప్పాలంటే, మన కోసం చేసినది సృష్టి అబ్బా, ఈ సృష్టి మన కోసం చేసినాడు, మనకెందుకు తక్కువ చేస్తాడు? మనకి ఏం కావాలనో అవన్నీ సృష్టిలో పెట్టినాడు ఆయన పిల్లల కోసం. మన తల్లిదండ్రులు మన గురించి ఎంత ఆలోచించి, నా పిల్ల, నా కూతురు, నా కొడుకు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు, సైకిల్ అంటే బైక్ కొనియడం, లేదా నా కూతురు వంట వండడానికి ఇబ్బంది పడుతుందంటే వారికి వంట సోమాలు తీపియడం. మనమే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంత ఆశపడుతుంటాం. తండ్రి అయిన దేవుడు మనందరి గురించి జగత్ పునాది వేయబడక మునిపే అనాది సంకల్పంలోనే నీకు నాకు మనందరికీ ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడనే నమ్మకంతో, ధైర్యంతో ముందుకు కొనసాగాలని మాటలు చెప్తున్నాను. దేవుని వాక్యము దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు.